ఇక్కడ మనం tshcgov.com. సో ఇలా మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూసారా, హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. ఇలా మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దానిపైన రిక్రూట్మెంట్ దగ్గర ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, అలాగే సెకండ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో TSHC ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఇన్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ అండ్ సబార్డినేట్ సర్వీస్, అంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించింది. ఓకే, సో దాని కిందన వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టుకి సంబంధించినటువంటి లింక్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ టికెట్స్ హైకోర్టుకి అప్లై చేసే వాళ్ళు ఉంటే హైకోర్టుకి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అలాగే ఫస్ట్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్, అలాగే ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన వాళ్ళైతే ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు గుర్తుంటుందా, మీ మెయిల్లో ఆల్రెడీ మీకు మెయిల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లో మీరు దాన్ని యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ని మీకు కనిపించినట్లయితే సో యాజ్టీస్గా దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఒక్కొక్క లెటర్ని చూసి క్లియర్గా మీరు మెన్షన్ చేసుకోండి. అలాగే దాని కింద యూజర్ ఐడి పాస్వర్డ్ అయిన తర్వాత సో ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ కూడా పాస్వర్డ్లో ఉన్నవి క్యాప్చర్స్ పాస్వర్డ్లో ఉన్నటువంటి స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలాగా ఒక్కొక్క కోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో సింబల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ చాలా జాగ్రత్తగా మీరు పేస్ట్ చేసిన తర్వాత ఆ కింద మీకు క్యాప్చా అనేది ఉంది. సో ఆ క్యాప్చా ఏదైతే ఉందో సో దాన్ని మనం అలాగా యాజ్ టీజ్గా క్యాప్చాని అలాగా కాపీ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద లాగిన్ ఉంది, దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది. మన యొక్క హాల్ టికెట్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఓకే, సో మనం ఎన్ని వాటికి అప్లై చేస్తామో అనేది మొత్తం అంతా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి. సో పైన అప్లికెంట్ డీటెయిల్స్ ఉంది, అలాగే అప్లికేషన్ ఉంది. మన అప్లికేషన్ కావాలంటే పక్కన అప్లికేషన్ చూపిస్తుంది, అలాగే అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటే మనం ఎన్ని వాటికి అప్లై చేసాం అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి హాల్ టికెట్ యొక్క అంటే ఎక్కడ ఉంది సో దాని యొక్క వెబ్సైట్లోని మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ డీటెయిల్స్. ఓకే, అలాగే పక్కన హాల్ టికెట్ ఉంది. నెక్స్ట్ పేమెంట్ స్లిప్ ఉంది. ఓకే, హాల్ టికెట్ పైన మనం క్లిక్ చేయాలి. హాల్ టికెట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే కింద మీకు ఇక్కడ హాల్ టికెట్ అనే డౌన్లోడ్ ఇక్కడ సింబల్ కనిపించింది చూసారా, ఆ కిందన ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్, దానిపైన మనం క్లిక్ చేయాలి హియర్ దగ్గర. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పైన చూడండి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయింది. ఓకే, ఈ విధంగా మీకు హాల్ టికెట్స్ అనేది ఈ విధంగా మనం డౌన్లోడ్స్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇంకా ఎవరికైనా సో ఈ రకంగా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ ఇక్కడ మీకు చూడండి ఎగ్జామ్ డేట్ అనేది 21/6/2025 ఫ్రమ్ 10 to 11 AM. ఎగ్జామ్ వచ్చేసి 21st 10 to 11 o'clockకి ఎగ్జామ్ ఉంది. అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 AM. ఓకే, గేట్ క్లోజ్ టైం వచ్చేసి 9:45. మనకి ఎగ్జామ్ 8:30కి అయినా సరే రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30. ఓకే, సో గేట్ అనేది మీరు త్వరగా వెళ్ళాలి. మరి ఎప్పుడైతే నా ఎగ్జామ్ ఉందో ఆ టైంకి వెళ్ళడానికి కుదరదు. 10 అంటే 10కి సో 5 minutes ముందు వెళ్తే కుదరదు. సో ఖచ్చితంగా ఇక్కడ రిపోర్టింగ్ అనేది మనం చేయాలి. కాబట్టి 8:30 కల్లా ఖచ్చితంగా మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు 9:45 నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. 10 o'clockకి ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో 9:45కి గేట్ క్లోజ్ చేస్తారు, అంటే మన రిపోర్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.